తీస్తేనే ఇలాంటి స్టోరీస్ మనం చెప్తేనే అంటే ఇలాంటి స్టోరీస్ ఇలా డెబ్యూటెంట్గా ఉన్నప్పుడే చెప్పగలం. ఎందుకంటే ఒక 3-4 మూవీస్ తర్వాత మనం ఏదైతే అంటే వాళ్ళు యాజ్ అ డైరెక్టర్స్ వాళ్ళు ఏదైతే చెప్దాం అనుకుంటున్నారో దానికంటే కూడా డ్యూ టు లాట్ ఆఫ్ అదర్ ప్రెషర్స్ అవతలాలకి ఏదైతే కావాలో అది చెప్పాల్సి వస్తుంది. కానీ ఇలాంటి స్టేజ్లోనే వాళ్ళు ఇలాంటి దమ్ముగా చెప్పగలరు అలాంటి స్టోరీస్. అండ్ ఒక మంచి స్టోరీ తను చెప్పబోతున్నాడు 100%. దిస్ ఐఎమ్ వెరీ వెరీ మచ్ షూర్ అబౌట్. సో అంటే ఆ టైంలో నేను మ్యూజిక్ డైరెక్టర్స్ అనగనగాకి మ్యూజిక్ డైరెక్టర్స్గా మనకి చందు అండ్ రవి చేశారు. సో వాళ్ళు నన్ను ఒక సజెషన్ అడిగినప్పుడు చందు అండ్ రవిని మనం ఇలా పెట్టుకుందామని చెప్పినప్పుడు వాళ్ళు నరేట్ చేసినప్పుడు సింగిల్ సిట్టింగ్లో వితిన్ 20 minutes సార్ ఈ సినిమా డబ్బులను పక్కన పెట్టి మేము చేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు చెప్పడం అంటే నాకేమనిపించిందంటే అంటే ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక మంచి కథకు మనం వర్క్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అక్కడ నేను బిలీవ్ చేయడం స్టార్ట్ చేశాను, ఇది 100% ఇది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుందని. అండ్ అలాగే సక్సెస్ కొట్టుద్దని నేను ఇప్పటికీ 100% ఎలా బిలీవ్ చేస్తానంటే ఇప్పుడు తను ఏదైతే చెప్పాడో వినయ్, ఇప్పుడు టీజర్లో చూస్తుంటే తను చెప్పిన దానికంటే అందంగా అద్భుతంగా ఉంది. అక్కడ ఆ ఫ్రేమ్స్ కానీ ఇవన్నీ చాలా అందంగా అద్భుతంగా ఉన్నాయి. సో వినయ్, ఐ మీన్ నువ్వు ఇంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేసావన్నారు, నేను చూడలేదమ్మా, సారీ. బట్ నేను 100% చెప్తున్నాను, ఇదైతే యు ఆర్ గోయింగ్ టు రాక్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఇటువంటి క్యారెక్టర్ ఒకటి చేయటానికి వంశీ సూపర్. అంటే తనకి మెల్లకన్ను లేకపోయినా కూడా ఆ మెల్లకన్ను పెట్టి తను ట్రైన్ చేసుకుని చేయటం అనేది చాలా ఎఫర్ట్స్ కావాలి, చాలా గట్స్ కావాలి ఇలాంటి క్యారెక్టర్ ఒకటి యాక్ట్ చేయడానికి కూడా. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ విష్ అండ్ టీమ్ అందరికీ కూడా ఐఎమ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ చాలామంది, ఒక్కొక్కరు వంశీ, మై డైరెక్టర్ మార్తా అండ్ సింజిత్. అంటే స్పెషల్గా మీ గురించి ఎందుకు ఇక్కడ చెప్పాలంటే, ఒక చిన్న సినిమా అంటారు కదా, చిన్న సినిమా కొట్టితే గట్టిగా ఎంత పెద్ద సౌండ్ చేస్తుందో లాస్ట్ ఇయర్ వంశీ చూపించాడు, ఈ ఇయర్ వీళ్ళు చూపించారు. అండ్ ఈ 2 సినిమాల్లో పార్ట్ అవటం అది నేను చేసుకున్న అదృష్టం. అండ్ అలాగే మన సందీప్ అండ్ సుజిత్ కాతో కొట్టారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ దిస్ ఫిలిం టు. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రాబోయే సినిమా కూడా గట్టిగా కొట్టబోతున్నారు. కాస్టింగ్ ఏం చెప్పనులే ఇక్కడ. బట్ యా. అండ్ వెంకటేష్ మహా గారి అంటే ఆయన జర్నీ ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ. ఆయన చేసిన మూవీసే ఇటువంటి సినిమాలకి ఒక ధైర్యాన్ని, అంటే ఇటువంటి సినిమాలు కూడా చేయొచ్చు, కమర్షియల్గా ఇటువంటి సినిమాలను మనం సక్సెస్ చేయొచ్చు అనే ధైర్యాన్ని ఇస్తుందను అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఐఎమ్ విషింగ్ యూ ఐఎమ్ విషింగ్ యూ మీ ప్రాజెక్ట్ కూడా ఐఎమ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సత్య గారితో కలిసి చేస్తున్నారు. సత్య గారికి నాకు ఒక కామన్ థింగ్ ఉంది, ఏంటంటే అది IBM. ఆయన IBMలో వర్క్ చేశారు, నేను IBMలో వర్క్ చేశాను. సో ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రాజెక్ట్ అండి, అప్కమింగ్ ప్రాజెక్ట్. అండ్ వేణు గారు ఇప్పుడే జస్ట్ ఆయన అసలు అంటే స్టేజ్ ఎక్కి మాట్లాడరు, కానీ కింద ఏమైనా ఉన్నప్పుడు పటాస్ చేయమంటే మాత్రం ఆయన తర్వాతే. ఇప్పుడే వాసన్న ఫోన్ చేస్తే ఫోన్ తీసుకుని నన్ను ర్యాక్ చేశారు ఆల్మోస్ట్. అండ్ వెయిటింగ్ ఫర్ విశ్వంబర అన్న. యా. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ వంశీ గారు. ఇంకొక బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నాం మీ కాంబినేషన్లో.